వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాదయాత్ర, ఎస్, పేటెంట్ హక్కులనే ఆయనవి అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది పవన్ పాదయాత్ర అంటే, ఎన్నికల ముందు మళ్ళీ పాదయాత్ర చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి గారు సెలవిచ్చారు నిన్న జరిగినటువంటి యువజన కార్యక్రమంలో. వారి పార్టీ యువజన విభాగ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక జోనల్కి పరిమితం చేసేస్తూ ప్రకటన చేస్తూ అందరూ కూడా బయటికి రావాలని మాట్లాడుతూ చెప్పేసి, నేను మాత్రం పాదయాత్ర చేస్తాను, సిద్ధంగా ఉండండి అందరూ కూడా, ఖచ్చితంగా ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుంది అని చెప్పేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రల కథ కమామీషు ఏంటి అనేది మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే, పాదయాత్ర చేయడం అనేది తప్పు కాదు. పాదయాత్ర చేయడం అనేది, ప్రజల్లోకి వెళ్ళడం అనేది రాజకీయ నాయకుల హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, తప్పే లేదు. కానీ ఆ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడు పాదయాత్ర చేస్తున్నాం అనేది. సో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినా, రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినా వాళ్ళు కరెక్ట్గా ఒక టైం చూసుకుని చేసుకున్నారు. ఇక నారా లోకేష్ పాదయాత్ర చూసాం అందరూ, యువగళం ఏ టైంలో స్టార్ట్ చేశాడు, ఎలా జరిగింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఇంకా మిగతా నేతలు కూడా అనేక మంది పాదయాత్రలు ఇవన్నీ కూడా చేశారు. కానీ ఎవరికి రానటువంటి ఒక పేరు, అంటే లోకేష్కి వచ్చింది అది వేరే విషయం, ఎవరికి రానటువంటి ఒక పేరు 2 సార్లు పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. సో పేటెంట్ పాదయాత్ర అనే దాని మీద పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం గంపగుత్తగా కట్టబెట్టేశాం. సో ఈ పాదయాత్ర ప్రాసెస్ ఆయనది ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుంటే, ఆయన రాజకీయ అవసరాలు అధికారం కోసం ఉన్నప్పుడు ఇవి పైకి కనిపించేటువంటివి. కానీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారా, ఎప్పుడు నా మీదకి పోలీసులు వస్తారు, ఎప్పుడు సిబిఐ వస్తుంది, ఎప్పుడు ఈడీ వస్తుంది, ఎప్పుడు కోర్టు వాయిదాలు ఉంటాయి, కరెక్ట్గా ఇదే టైంలో ఆయన పాదయాత్రలు, బటన్ నొక్కడాలు అనేటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఇది వాస్తవం కావాలంటే చెక్ చేసుకోండి, హిస్టరీకి వెళ్ళి డేట్స్, దానికి తగ్గట్టుగా కోర్టు రికార్డ్స్. ఆ రోజు ఖచ్చితంగా వాయిదా ఉంటుంది, ఆ వాయిదాకి ఈయన వెళ్ళాలి. ప్రతిపక్ష నేతగా గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఆయన వెళ్ళాడు. అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఖచ్చితంగా 5 రోజుల పాదయాత్రలో నడవడం, 2 రోజుల పాటు వీకెండ్, ఆ వీకెండ్లో కోర్టులకు వెళ్ళడం, ప్రతి శుక్రవారం శనివారం వెళ్ళడం, ఆదివారం రెస్ట్ తీసుకొని మళ్ళీ సోమవారం మొదలు పెట్టడం, ఈ రకంగా అయింది. తర్వాత మధ్యలో షర్మిలను పాదయాత్ర చేయించారు, ఆయన జైల్లో ఉన్నటువంటి రోజుల్లో కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి కావచ్చు. అసలు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత అంత స్థాయిలో నిలబడగలిగింది అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం వైఎస్ షర్మిల తప్ప ఇంకెవరు కారు అనేది జగన్ ఎరిగినటువంటి కూడా సత్యమే. అయినా సరే ఒప్పుకోరు. సరే, ఈ పాదయాత్రల కమామీషి ఇవన్నీ కూడా అయిపోయింది. సో ఇక్కడ అన్ని కిలోమీటర్లు అని చెప్పకపోయినప్పటికీ కూడా నేను పాదయాత్ర చేస్తానన్నారు. కానీ కార్యకర్తలను కలవడానికి మాత్రం వెళ్ళట్లేదు. ఎక్కడో ఓసారి కార్యక్రమం పెట్టడం, జోనల్ కార్యక్రమం అని చెప్పి ఇంకోటని వాళ్ళని తీసుకురావడం, 10-20 మందిని లోపల కూర్చోవడం, మాట్లాడడం, దిశానిర్దేశం చేసినట్టుగా స్క్రిప్ట్ ఒకటి చదవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ మనమే వస్తాం, మీరు ఇంటింటికి వెళ్ళండి, గడపకి ఎక్స్పీరియన్స్ అవుతుంది, పక్కన పెట్టేసేయండి, ఇంటింటికి వెళ్ళండి, క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయించేసి అందులో వాళ్ళు ఏం చేశారు, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనే తప్పులు ఒప్పులు అన్నీ కూడా వాళ్ళకి చెప్పి, ఈ కూటమి మంచిది కాదు, ముంచేదే అని చెప్పి మీరు ఎలాగైనా ప్రచారం చేస్తూనే వెళ్ళాలి అంటూ యువతకి నేను దిశానిర్దేశం చేశారు పాపం. సరే, ఈ పాదయాత్రలు ఎలా ఉంటాయి ఏంటనేది ఇందాక చెప్పుకున్నాం కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసినటువంటి ఆస్తుల విషయం, తర్వాత సిబిఐ విచారణ ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఈయన పాదయాత్ర చేశాడు. స్టార్టింగ్లో పాదయాత్ర చేశాడు. అలాగే నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా కొన్ని కామన్గా జరిగిపోయాయి. ప్రతిసారి కోర్టుకు వెళ్ళడం, రావడం, పాదయాత్ర చేయడం, కోర్టుకు వెళ్ళడం, పాదయాత్ర చేయడం, రావడం, ఈ టైప్లో అయిపోయింది. ఆఖరికి ఏదైనా ప్రకృతి విపత్తు, హుదూద్ వచ్చినప్పుడు, లేదంటే తర్వాత తిత్లీ వచ్చినప్పుడు అయితే ఇంక చెప్పక్కర్లేదు. తిత్లీ తుఫాన్ అప్పుడు మనవాడు అవెంజర్స్ సినిమా చూడడానికి వెళ్ళాడు హైదరాబాద్లో. అప్పుడు కూడా పాదయాత్రలోనే జగన్మోహన్ రెడ్డి ఉండడం జరిగింది. దాని పేరు ప్రజా సంకల్ప యాత్ర. ప్రజా సంకల్పం అంటే ఏంటి? ప్రజల కోసం పనిచేస్తామని సంకల్పించుకోవడం. కానీ అక్కడ ప్రజలు ఆపదలో ఉన్నారు, ఇలా వచ్చింది అన్నప్పుడు వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేయాల్సినటువంటి టైంలో హ్యాపీగా వెళ్ళి అవెంజర్స్ సినిమా చూసాడు అనేది అందరికీ తెలిసినటువంటిది. ఆఫ్కోర్స్ నెట్లో కూడా రెడీగా ఉంది, వీడియో చూసుకోవాలి అనుకుంటే, కొత్తగా చెప్పేదేం లేదు. సో ఈ విధంగా కార్యకర్తలకి సంబంధించి లేదు నేతలకి సంబంధించి ఇటీవల కాలంలో ఈయన జైలు యాత్రలు ఎక్కువ చేస్తున్నాడు. వీళ్ళ కార్యకర్తల అరెస్ట్ అయితే పక్కన పెట్టేయడం ఇదంతా అయితే, ఈయన కోసం పనిచేసినటువంటి వాళ్ళు లేదు, వీళ్ళ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది కోసం మాత్రం ఈయన యాత్రలు చేసుకుంటూ వెళ్ళాడు. అప్పట్లో పాదయాత్రలు, ఇప్పట్లో జైలు యాత్రలు అయిపోయాయి. సో దీని మీద తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కువ విమర్శిస్తోంది. అలాగే జనసేన, బీజేపీ వాళ్ళు కూడా కొంచెం విమర్శిస్తున్నారు అనుకోండి. బీజేపీ అంటీ ముట్టనట్టుగా ఉంది విమర్శల విషయంలో, ఎవరో పెద్దగా ఏం మాట్లాడడంలా. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్నికలకు ముందు పాదయాత్ర అనేసరికి ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకుంటున్నారు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగలేదు,
తర్వాత షర్మిల అలాగే విజయలక్ష్మి ఇద్దరు కూడా లేరు, అంటే తల్లి చెల్లి ఇద్దరు కూడా లేరు. సునీత పోరాటం ఇలా అవుతోంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి అన్నగా అండగా ఉండాల్సినటువంటి వాడు పక్కన పెట్టేశాడు అందరినీ. కార్యకర్తలకు ధైర్యం చెప్పాల్సినటువంటి సమయంలో చెప్పకుండా అటు తాడేపల్లికి లేదు అంటే యలహంకకి తిరుగుతూ బెంగళూరు వెళ్తున్నాడు తప్పితే ఇంకోటి ఏం లేదని వాళ్ళే లోపల అనుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ పాదయాత్ర ఏంట్రా నాయన, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా ఎన్నికలకి అంటే మళ్ళీ కొత్తగా ఇంకొక రాగం. లేదు డీలిమిటేషన్ అయిపోయిన వెంటనే జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి మనకి, అప్పుడు మళ్ళీ మనం సత్తా ఏంటో మనం చూపిద్దాం ఖచ్చితంగా. ఈసారి కూటమి కాదు కదా, ఎంతమంది కలిసి వచ్చినా సరే సింగిల్గా వచ్చే జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేడు, ఈసారి పాదయాత్ర రేంజ్ అలా ఉండబోతోంది అంటూ ఇప్పటి నుంచే మొదలుపెట్టేశారు ప్రచారం. మరి ఏ సంస్థ ఆయనకి పనిచేస్తోందో తెలియట్లేదు, ఇదంతా కూడా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు కొత్తగా సరే అవన్నీ పాతవి అయిపోయాయి అనుకోండి, అక్రమాస్తుల కేసులో కావచ్చు మిగతా వాటిలో కావచ్చు. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే ఇప్పుడు వరుసగా ఒక్కొక్కటి మెడకు చుట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు, కూర్చున్నటువంటి లబ్ధి, జరిగినటువంటి అవినీతి, వీటన్నిటి మీద. లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈడీ ఆస్తులు కూడా జప్తు చేస్తోంది. ఇక వాళ్ళు నోరు తెరిచి నిజాలు బయటపెట్టిన తర్వాత డైరెక్ట్గా కేసులన్నీ కూడా చుట్టుకుపోయేది జగన్మోహన్ రెడ్డికి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో కక్ష సాధింపో ఇంకోట ఏమీ కనిపించట్లేదు. కానీ ఎక్కడ మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారో, ఎక్కడ నాకు ఏదవుతుందో, ఇదంతా కాదు నేను ప్రజల్లోకి వెళ్ళిపోవాలి అర్జెంటుగా అని ఇక్కడి నుంచే ప్రచారం అయితే మొదలుపెట్టాడు. ప్రచారం మొదలుపెట్టి ఇక్కడ చేసేదేం లేదు. కానీ చివరాఖరికి వచ్చి ఎన్నికలకు ముందు ఇంకోసారి పాదయాత్ర ఉండబోతోంది. మరి ఈసారి పాదయాత్ర అయినా ప్రశాంతంగా ఉంటుందా, లేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా గత 10 ఏళ్ళు ఫాలో అయిపోయినటువంటి పాత చింతకాయ పచ్చడి స్ట్రాటజీ ఏదైతే ఉందో అలాగే వెళ్తారా? గ్రీన్ మ్యాట్లు వేసుకొని లేదంటే గ్రాఫిక్స్ వేసుకొని రాని జనాన్ని వచ్చినట్టుగా చూపించేటువంటి ముసుగులు వీటన్నిటితోటి ఇలాగే చేస్తారంటూ సోషల్ మీడియాలో కూడా చాలా క్లియర్గా ఎద్దేవా చేస్తున్నారు. ఆయనకు అవసరం వచ్చినప్పుడు పాదయాత్ర సరే, మరి అవసరం కోసం ఉన్నటువంటి కార్యకర్తలు, అన్నని కలవాలి అనుకునేటువంటి కార్యకర్తలు, వీళ్ళందరి గురించి మరి ఎప్పుడు వెళ్ళి కలిసేది, ఎప్పుడు వాళ్ళకి భరోసా ఇచ్చేది, వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసేది, ఆ చేసేవన్నిటివి కూడా మళ్ళీ తప్పులు తడకే తప్పితే ఇంకోటి కనిపించట్లేదు. సో ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి అవసరం పాదయాత్ర అనేది ఎప్పుడు ప్రజల్లోనే ఉండాలి, ఇంకా అప్పుడు సింపతి అవ్వాలి మనకి. అరెస్ట్ చేసినా కానీ ఇంకోటైనా కానీ అదేదో పాదయాత్ర చేసుకుంటున్నప్పుడు అరెస్ట్ చేస్తే మనకి ఇంకా మైలేజ్ వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అలా లేవు అన్నటువంటిది ఆయనకి తెలియట్లేదు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడ ఏం మార్పు లేదు, ఆయన అదే సేమ్ ఓల్డ్ స్ట్రాటజీని పట్టుకునే ఉన్నాడు తప్పితే కొత్తగా ఏం కనిపించట్లేదు అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు ఈ పాదయాత్రల పేటెంట్ విక్రమార్కుడు గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.